మన చుట్టూ ఉండే వాళ్ళ మీద చాలా ఎమోషనల్ గా డిపెండ్ అయిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటికి రాగానే సోఫా మీద పిల్లలు వదిలేసిన బ్యాగ్ కనిపిస్తుంది. అది చూడగానే డిస్టర్బ్ అయిపోతాను. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు వీళ్ళు అని. అలాగే ఈవినింగ్ 10:30, 11 కల్లా పడుకుందామని చెప్తాను. అండ్ మా హస్బెండ్ ఆ టైంలో వర్క్ బాగా అవుతుంది, డిస్టర్బెన్స్ ఉండదు అని ఇప్పుడు వర్క్ చేయడం కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలా డిస్టర్బ్ అయిపోతాను. ఎందుకు వీళ్ళు హెల్త్ ఇంపార్టెంట్ కదా పట్టించుకోవట్లేదు. ఇలా ప్రతి దానికి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వేరే వాళ్ళు చేయనప్పుడు మనం ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం. మనం నిజంగా ఎదుటి వ్యక్తిని మార్చగలమా? అంత సింపుల్ గా ఉంటుందా? మన పిల్లలే వినట్లేదు. అండ్ ఆఫీస్ లో గనక మన సబార్డినేట్స్ ఏదైనా మనం వర్క్ చెప్పాం, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు చేయలేదు, దానికి డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇవన్నీ చాలా ఎఫెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని గెట్ త్రూ అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిద్దాం. ఫస్ట్ అసలు మన కంట్రోల్లో ఏముంటాయి, మన కంట్రోల్లో ఏముండవు. ఎదుటి వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి అనేది మన కంట్రోల్లో ఉండదు. సో దాన్ని మనం చేంజ్ చేయలేం. సిచ్యువేషన్స్ కూడా మన కంట్రోల్లో ఉండవు, వాటిని చేంజ్ చేయలేం. సింపుల్ గా మనం చేంజ్ చేసుకోగలిగింది ఏంటంటే మన ఇంటర్నల్ టాక్ ఎలా ఉండాలి అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో కాషియస్ గా ఓకే మనం చెప్పాము కానీ వాళ్ళకి అర్థం కాలేదు మనం ఏం చెప్పాము అని చెప్పి నేను దీనికోసం డిస్టర్బ్ అవ్వకూడదు అనేది కాషియస్ గా ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులు పీపుల్ మనకి నచ్చినట్టు, మన ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు ఉన్నా లేకపోయినా మన ఎమోషనల్ స్టేట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండొచ్చు.